ఓకే, మరి ఈ రోజు పంచ్ పటాకాలో ఫస్ట్ టాపిక్ ఇస్ యూత్ బ్యాడ్ హ్యాబిట్స్ కి ఎందుకు అలవాటు పడుతున్నారు. లవ్ లో ఫెయిల్ అవ్వడం వల్ల బాయ్స్ అలవాటు పడుతున్నారు. మరి గర్ల్స్ గర్ల్స్ ఏముందన్న వాళ్ళ బ్యాడ్. తప్పునా? ఎందుకంటే మన కన్న తల్లి కూడా ఒక అమ్మాయి. నెక్స్ట్ ఎగ్జామ్స్ లో ఫెయిల్ అవ్వడం వల్ల. ఫర్ ఎగ్జాంపుల్ సింధు ఎగ్జామ్ లో ఫెయిల్ అయిపోతే ఎట్లాంటి బ్యాడ్ హ్యాబిట్స్? సీరియల్స్ బ్యాడ్ హ్యాబిట్, సీరియల్స్ చూడడం. అంటే ఎగ్జామ్ ఫెయిల్ అయిపోగానే సింధు నేను ఫెయిల్ అయిపోయినా సీరియల్ చూడాలి, సీరియల్ ఆధారం సావిత్రి. వెరీ గుడ్. నెక్స్ట్ మనం ప్రేమించిన అమ్మాయి వేరే అబ్బాయితో మన కలమం తిరుగుతున్నప్పుడు బెడ్ లేని అలవాటు. లేటెస్ట్ గా ఏం అలవాటు చేసుకున్నావు? సిగరెట్. నిన్ను ప్రేమించిన అమ్మాయి వేరొకరితో తిరుగుతుందా? అవును. స్మోకింగ్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్. కానీ అమ్మాయి అట్లా వేరే అబ్బాయితో తిరుగుతుంటే అంటే నువ్వు సిగరెట్ తాగితే నేను 4-5 సిగరెట్ స్మోక్ చేయాలేమో. నన్ను ప్రేమించిన శ్రీముఖి ఇప్పుడు గెటప్ సినుతో తిరుగుతుంది. నెక్స్ట్ ఎగ్జామ్ పాస్ అయినా బ్యాడ్ హ్యాబిట్స్ వస్తాయి, ఫెయిల్ అయినా బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పాస్ అయితే ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్? పాస్ అయితే పార్టీ అంటే తాగడం. ఫెయిల్ అయితే బాధలో తాగడం. ఎస్, టోటల్ గా ఉంది ఇది. డిఫరెన్స్ ఏంటంటే పాస్ అయినా అనుకో జానీ వాకర్, ఫెయిల్ అయితే ఓసీ. నెక్స్ట్ హాస్టల్లో లేట్ నైట్స్ పడుకోవడం. ఎందుకు పడుకుంటారు? వీడియోస్ ఏదో టైం పాస్ అయితే అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా చూస్తారా? వీడియోస్ అంటే ఏమనుకుంటున్నారు మీరు? పటాష్ షో, అదే రామాయణం మహాభారతం అదే. వెరీ గుడ్. నెక్స్ట్ సినిమాలు చూడడం వల్ల దాంట్లో చూపిస్తారు కదా మద్యపానం హానికరమో లేదో తెలుసుకోవడానికి అలవాటు చేసుకుంటాం. నీ పేరేంటి? నా పేరు ప్రశాంత్. నా పేరు ప్రశాంత్. ఒకప్పుడు సినిమాలు చూసి మద్యపానం హానికరము కాదు అని అనుకున్నాను, కానీ నేను బహుశా ఇంకా బతకలేదేమో. ఎలాంటి సందర్భాల్లో కోపం వచ్చినా ఆపుకుంటాం? మన లవర్ ఇంకొక అమ్మాయిని పొగిడినప్పుడు మనకు చాలా కోపం వస్తుంది. ఇప్పుడు నేను మా బాయ్ ఫ్రెండ్, నువ్వు కొత్త పోరి ఈరోజు డ్రెస్ బాగా వేసుకున్నావు. ఏమో మా రైతు బజార్లో పని చేసినావా? నిమ్మకాయలు 20 రూపాయలు. ఇది రైతు బజార్ ఓనరు. నువ్వు మొన్న మనం ఇద్దరం రెస్టారెంట్ వెళ్ళాం, నువ్వు ఆ రోజు వేసుకున్నావు డ్రెస్ చాలా బాగుంది. ఆ రోజు డ్రెస్ షాపింగ్ కోదాం పదా. నాకు మోషన్లు అయినాయి. నెక్స్ట్ ఒక అమ్మాయిని ప్రపోజ్ చేయడానికి పోతే ఆ అమ్మాయి అన్నయ్య అన్నప్పుడు కోపం వస్తుంది, కానీ ఆపుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు నన్ను ప్రపోజ్ చేయడానికి వచ్చావు, ఓకే? అయ్యో హాయ్ శ్రీముఖి. హాయ్ అన్నయ్య. ఎగ్జామ్ హాల్లో మనం ఫ్రెండ్ దగ్గర చూసి చీటింగ్ కొడుతున్నప్పుడు ఇన్విజిలేటర్ మనం చూసినానుకో చాలా కోపం వస్తుంది. ఈడేంద్ర బాబు ఏదో మనం రాస్తుంటే మనల్ని చూస్తుండే అని కోపం వస్తుంది ఆ టైంలో. యూర్ కాపీయింగ్? నో మేడం, ఐఎమ్ నాట్ కాపింగ్. సీ మై ఆన్సర్ షీట్, ఇట్స్ ప్లేన్. Take your shoes. I know no chitties inside shoe. No madam, he put chitties inside madam. See that madam. Next. మనకు అప్పించిన వాడు పదే ఎదురు వచ్చి ఊకే అప్పడిగినప్పుడు మన కోపం వచ్చినా కంట్రోల్ చేసుకుంటాం. కోపం వస్తే అప్పుడు ఏం చేస్తాను? ఏం చేస్తాం? సిగరెట్ మందు తీసుకొని తాగుతాం. Yes, next. గర్ల్ ఫ్రెండ్ కాల్ చేసినప్పుడు బిజీ వస్తే కోపం వస్తుంది. నీ గర్ల్ ఫ్రెండ్ కి కాల్ చేసి డాడీ, మమ్మీ, పెద్దమ్మ, పెద్దనాన్న, అమ్మమ్మ, తాత, తమ్ముడు, చెల్లె ఇంతమంది ఉంటారు. మేము ఫోన్ చేసినప్పుడే వాళ్ళందరూ ఫోన్ చేస్తారా? అవును, వేరే టైంలో రాత్రి 11 గంటలకు మమ్మీ మాట్లాడతా. అవును చేయాలి. రాత్రి 11 గంటలకు తాత ఫోన్ చేసి బిడ్డ బాగున్నావా తాగేటప్పుడు బార్ వచ్చి బార్ క్లోజ్ అంటే కోపం వస్తుంది. నెక్స్ట్ ఎప్పుడైనా టీవీ చూసేటప్పుడు పటాసు వచ్చేటప్పుడు నేను ఏదైనా మాట్లాడుతుంటే మా డాడీ అంటాడు రవిని చూసి నేర్చుకో అన్నప్పుడు ఫుల్ కోపం వస్తుంది.
ఓ మాట్లాడడం నన్ను చూసి నేర్చుకోమనా? అంకుల్ మీరు టీవీ చూస్తున్నారా ఇప్పుడు? రవి ఎంత నాన్ వెజ్ కూడా మాట్లాడుతున్నారు, మీ కూతురు అట్లా మాట్లాడడం మీకు ఇష్టమా? నేను నాన్ వెజ్జా? నువ్వు మంచిగా మాట్లాడతారు రవి. పడ్డదా గోరి గప్పని కాలం. ఇప్పుడు ముగ్గురు హరి మనకి అర్జెంట్ గా వచ్చినప్పుడు ఫ్రెండ్ బాత్రూమ్ తాళాలు వేసుకుని వెళ్ళిపోతుంది. బాత్రూమ్కి తాళాలు కూడా పెట్టిరా? ప్రతి అడ్డమైన అమ్మాయి వచ్చి ప్రపోజ్ చేసినప్పుడు కోపం వస్తుంది. ఆ దృష్టిలో అడ్డమైన పోలు అంటే రోడ్డు మీద